సభలోకి దొమ్మ ధైర్యం ఉంటే సభలోకి రమ్మంటున్నారు. నిన్న కూడా చెప్పారు, అదే ప్రజా సంస్థపై చర్చించే దమ్ముందా వైసీపీకి అంటున్నారు. సార్ అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటున్నారు. నిజంగా వైసీపీకి ఆ దమ్ముందంటారు కాదు సార్, ఆయన చెప్పినట్టు? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు ఎలక్షన్లో నిన్ను ఎన్నుకుంటారు, నువ్వు పోతావు. ఆడు మాట్లాడాలంటే నీకు ఇది కావాలి, కానీ నీకు కండలు పెంచుకొని నాకు దమ్ము ధైర్యం ఉంది అనుకుంటే అదేమి గొడ్డళ్ళు కత్తులు తుపాకులు బొమ్మలు పట్టుకొని పోయేది కాదు సార్. అసెంబ్లీ అంటే దమ్ము ధైర్యం ఉండడానికి అవి ఎవరు పట్టుకుంటారు? కాస్త తెగించిన అసెంబ్లీకి రావాలంటే యూ మస్ట్ బి ఏ ఎలక్టెడ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీకు అపోజిషన్ పార్టీని ఒకే ఒక పార్టీ కదా, 11 సీట్లు వస్తేమే ఒక సీట్ వస్తేమే నువ్వు టైం అలకేట్ చేయాల్సింది పోయి నీకు 10% రాలేదు. యూ బ్లడీ 10%. ఇట్ ఇస్ నాట్ ఏ ఇది కాదండి. ఇది ట్రై టు అండర్స్టాండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏం చెప్తుందో చూడండి. నేను ఈ క్వశ్చన్ ఇంకొక 3 సంవత్సరాలు వస్తుంది. అందుకోసం నేను రాత్రి అంతా కూర్చొని ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్తో కూర్చొని మేము ఇద్దరం కలిసి తయారు చేసినటువంటి నోట్స్ ఇది. లెట్ ఇట్ షుడ్ గో టు ఎవ్రీబడి. ఇప్పటి నుంచి మాట్లాడే ప్రజలు లేదు 10%. ఏంటి ప్రజలు ఇచ్చేది? స్పీకర్, యు ఆర్ దేర్ టు డిసైడ్, యూ హ్యావ్ గట్ ఎవ్రీ పవర్. కోర్టు కూడా ఇంటర్ఫీర్ కాదు. అయినా మేము కోర్టుకు వెళ్తే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించమన్నారు. ఇంతవరకు పోలేదండి ప్రభుత్వం. మేము వెళ్ళాం కోర్టుకి, అపోజిషన్ మాకు ఇవ్వమని. ప్రభుత్వం మీ వాదనలు చెప్పమన్నారు. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? ఎందుకు నానేస్తున్నారు? నేను చెప్తున్నా, ఇక్కడ మీకు బుర్ర ఉంటే, దొమ్మ ధైర్యం ఉంటే కాదు, మీకు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తెలుసుంటే యూ సబ్మిట్ యువర్ ఒపీనియన్ టు ది కోర్ట్. కోర్ట్ విల్ డిక్లేర్. కోర్టు కూడా ఏం చెప్పబోతుందో నేను చెప్తున్నా. విత్ ప్రెసిడెన్సెస్ గతంలో చెప్పినటువంటి కోర్టులు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ స్పీకర్ కోసం స్వీకరించిన రూలింగ్ని కోర్టులు అంత తొందరగా తప్పని చెప్పవు. ఎక్సెప్ట్ తమిళనాడు గవర్నర్ ఇష్యూలో మొన్న సుప్రీంకోర్టు చెప్పింది తప్ప. ఏది బిల్లుని యూ కెన్ రిజెక్ట్, యూ కెన్ సే ఓకే, ఆర్ అదర్వైజ్ ప్రెసిడెంట్ పంపించాలి. అంతేగాని నీ కింద వేసుకొని కూర్చోవడం కాదు. దాని క్వశ్చన్ చేసింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద కోర్ట్స్ ఆర్ కన్సర్న్, ది పవర్స్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ఏ అసెంబ్లీ ఎనార్మస్. కోర్టు అడుగుతుంది, నీ స్పీకర్గా మీ వాదనలు ఏంటో చెప్పండి అని. ఇట్ ఇస్ మై డియర్ స్పీకర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. నేను అడుగుతున్నాను, యూ డిసైడ్. డోంట్ ఈవెన్ ట్రై టు అప్రోచ్ యువర్ పార్టీ. You have got enormous and power on this. You decide. You call the other party as an opposition. You give time to Jagan Mohan Reddy garu to speak on the public issues. అంతేగాని అతను వస్తే మేమంతా చూస్తాం, అతను వస్తే మేము ఇబ్బంది పెడతాం అంటే అసెంబ్లీ రాకుండా వైసీపీ నాయకులు బయట రప్పా అని రంగులు వేస్తున్నారని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఆ రోజు నేను కూడా ఉన్నానండి. రఫా అని ఆయన అనలేదు. పక్కనోడు ఎవరు అంటే ఆయన ఊరికి ఇలా అన్నాడు. దానికి రఫా రంగులు వేయటం ఈ కాదు అసలు. ఆయన రఫా రంగులు వేస్తే ఆయన ఉన్నట్టు రంగులు కదా, రంగులు వేస్తున్నారు. అదే రంగులో ఏదో ఒకటి. ఆయన నిజంగా అలాంటి వ్యక్తి అయితే వీళ్ళందరూ ఈరోజు ఇంతలో ఎగురుతారండి. చెప్తున్నాను ఎందుకు ఇవన్నీ. డోంట్ ట్రై టు అట్రిబ్యూట్ సర్టన్ థింగ్స్. ఆయనకి లేనటువంటి వాటిని మీరు ఆపాదించకండి. నేను ఇప్పుడు రూల్ పొజిషన్ చెప్పాను సార్. నేను వాట్ ట్రైంగ్ టు సే, దిస్ ఇస్ ద రూల్ పొజిషన్ ఆఫ్ టు యాక్సెప్ట్ ది అదర్ పార్టీ యాజ్ ఏ అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వాలని కూడా అడగట్లేదు. యూ అలవ్ us. ఎస్, వీఆర్ హియర్ టు డిస్కస్. మేము మా ఆఫీస్లో కూర్చొని 2 గంటల ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? మేము కూడా అసెంబ్లీకి వస్తాం, మాతో మాట్లాడచ్చండి. మీకు టైం ఇస్తాం, రమ్మని చెప్పండి. ఈ రోజు కూడా వాళ్ళు అడుగుతున్నారు, దమ్మ ధైర్యం ఉంటే రండి అని అడుగుతున్నారు. కానీ లేదు, మీరు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడండి, యూ హ్యావ్ గాట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ అసెంబ్లీ అని చెప్పండి. ఆ మాట ఎందుకు రావట్లేదు? అసెంబ్లీకి రావాలని చెప్పి ఆయన చెప్తారు కదా, స్పీకర్ అడుగుతారు కదండి. స్పీకర్ రావాలని చెప్తున్నారు. అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యలపై చర్చించాలా, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్తున్నారు. నేను చెప్పేది అదే, ఎమ్మెల్యేగా గెలిపించడం వేరు, ఇక్కడ అపోజిషన్ గా గుర్తించడం వేరు. మీరు అపోజిషన్ గుర్తించాలంటే అసలు మీరు ఏం చదువుకున్నారు నేను అడుగుతున్నా. మీరు రాజ్యాంగంలో లేనటువంటి గుర్తింపు కావాలి మీరు అడుగుతున్నారు. అసలు గుర్తించాలంటే గుర్తింపు మీకు ఉండాలి. ఫస్ట్ గుర్తించడానికి కూడా గుర్తింపు ఉండాలా? మరి డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ పదే చెప్తారు, మేము రాజ్యాంగ నిపుణులతో చర్చించాము, ఆ అవకాశం లేదని చెప్తారు. మీరేమో రాజ్యాంగంలో ఆల్రెడీ మీరు చదివి చూపించారు. నిపుణుడు కాదు, నేను లే మ్యాన్ అనుకుందాం. బట్ నేను ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను మై ప్రాక్టీస్ ఈజ్ అబైడ్ టు గో అలాంగ్ విత్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని ప్రకారమే వెళ్ళినోడుగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఉంది, ఇక్కడ ఉన్నదాన్ని నేను మీకు చదివి వినిపించాను. దయచేసి దీన్ని తీసుకుంటారా?
ఇట్ ఈస్ అప్ టు యూ, తీసుకోకపోతే కూడా ఇట్ ఈస్ అప్ టు యూ. అంటే సోషల్ మీడియాలో దాదాపు 23 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి చరిత్ర టీడీపీ అని చెప్పి ప్రచారం చేస్తుంది. అంటే జగన్మోహన్ ఉమ్మడి రెడ్డి గారు రాష్ట్రాల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 23 మెడికల్ కాలేజీలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పీపీపీ మోడల్లో పంపించేస్తున్నారా? మీరు తెచ్చిన 23 ఇక్కడే ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అంటే రాష్ట్ర విడగొట్టబడిన తర్వాత అక్కడ సపోజ్ తెచ్చారనుకుందాం, అవన్నీ పీపీపీ మోడల్లో పంపించేశారా? ఇక్కడ ఎందుకు పంపుతున్నారు? ఎవరు చెవుల్లో పువ్వులు పెడతారు సార్? అంటే నేను చెప్పేది, ఒకవేళ మాట్లాడిన ట్రై టు స్పీక్ ఎట్లా ఉండాలంటే నిర్దిష్టంగా మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేయండి. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద ఎయిర్. ఏదో గాలిలో మాట్లాడుకోవడం కోసం, ఏదో కౌంటర్గా మాట్లాడడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెడికల్ కాలేజ్, నిన్న ఆయన ప్రెస్ మీట్లో మూడు అంశాలు. ఒకటి, యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి తపన, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం. నా ప్రభుత్వంలో నిన్నప్పుడు రైతులు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఉద్యమాలు చేసిన ఘటన లేవు, ఎక్కడ ఇబ్బంది పడలేదు, రోడ్లు ఎక్కలేదు. కారణం ఏంటంటే రైతుల తరఫున మనసు పెట్టి ఆలోచించాం. 3,500 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధిని పెట్టి, లేకపోతే మార్కు పెట్టిన కూడా ప్రైవేట్ వాళ్ళతోటి పోటీ పెట్టి మేము వాళ్ళు వేలం పాటలో ఉండి ప్రభుత్వం తరపున వాళ్ళకి ఏది కావాలో అది చేసాం. ఎందుకు చేయలేకపోతున్నారు? 2, మెడికల్ కాలేజ్. నా రీజన్లో దాదాపు ఈ రీజన్లో ఆయన 17 మెడికల్ కాలేజ్ అవుట్ ఆఫ్ 17 ఒక 7 వచ్చేసాయి. రిక్రూట్మెంట్ అయిపోయింది, మొత్తం క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా ఇంకొక 5 కావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కొన్ని బిల్డింగ్స్ ఉంచాడు. అతను ఎక్కడ దాచుకోలేదే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన 26 జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో 17 కాలేజీని పిన్ పాయింట్గా పెట్టి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినట్టుగా చేశాడు. మీరు చూపించండి, ప్రజలు నమ్ముతారు, ప్రజలు చూస్తారు కదా. బిల్డింగ్లు కట్టారు, హాస్పిటల్ కావాలంటే బిల్డింగ్ కట్టాలా? బిల్డింగ్ కట్టే క్రమంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చే క్రమంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం సక్సెసివ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, నిజంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, మేము కట్టలేదు కాబట్టి వేరేవాడు కడుతుంది వద్దనుకున్నట్టు బాగా సంబంధం లేదు. సక్సెసివ్ గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో కొన్ని అంశాలని, కొన్ని అజెండాలని ముందుకు తీసుకెళ్ళాలి. హెల్త్, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్లో ఒక 10 ఆగిపోయినాయి. ఈ 10ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు ఆపేశారు నేను అడుగుతున్నా? హెల్త్ మీకు ముఖ్యం లేదా? ముందుకు తీసుకెళ్ళలేక రాష్ట్ర ఖజానాన్ని వైసీపీ విధ్వంసం చేసిందంటారు పదే. గవర్నమెంట్లో ఏ ముఖ్య నాయకుడైనా, మంత్రి ఎవరైనా సరే గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? సరే, ఇది ప్రతిదానికి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం చేశారంటే, నేను ఇందాక చెప్పాను మీకు, 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి అవ్వలేలుగా వాళ్ళ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీని పెట్టి. షో మీ వన్ ఇన్సిడెంట్. ఈ 15 నెలల పరిపాలనలో మీరు రాష్ట్ర ఖజానాకి దెబ్బ పడకుండా మీరు వెల్ఫేర్ యాక్టివిటీస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళినట్టుగా భారీ ఎత్తున ఎక్కడైనా ఒకళ్ళు తీసుకెళ్తే అది చూపించండి. నెంబర్ 2, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాన్ని ఖాళీ చేశారంటున్నారు, అప్పులు చేశారంటున్నారు. మీరేం చేశారు? 2 లక్షల కోట్ల అప్పులు ఇప్పటికీ చేసేసారు. 14 నెలల్లోనే, 15 నెలల్లోనే యూ హ్యావ్ బీన్ రీచ్. అసలు ఆ లైను తాకకూడని లైన్ని మీరు దాటి వెళ్ళిపోయారు అప్పులు చేయటం. 2 లక్షల కోట్లు 15 నెలల్లో చేసి మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాము, జగన్ కన్నా మేము గొప్ప అంటే మీకు టేబుల్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల పరిపాలన మొట్టమొదట, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ 15 నెలలు. ఒకటేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి, కరోనాలో కూడా రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా ఇబ్బంది పడకుండా అతనికి ఉన్నటువంటి వైద్యంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని అతను ముందుకు పంపించి ప్రజలకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏదో స్టిల్ పీపుల్ ఆర్ రిమెంబరింగ్. పారిపోలేదు ఎక్కడికి. ఆయనకి 2 సంవత్సరాలు చేతులు కట్టేసినట్టుగా పరిపాలనలో ఏమీ లేకుండా చేశారు. అయినా తట్టుకుని ముందుకు వచ్చి నిలబడి చేశాడు. మీకు అది లేదు కదా. యు ఆర్ విత్ ఫ్రీ హ్యాండ్స్. మీకు పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉంది. మీకు కూటమిలో నాయకులు మీ మీద వాళ్ళనెవరు సరే ఇక్కడున్నా లేకపోయినా సినిమాలు తీసుకున్నా వాళ్ళు వచ్చేసి మైక్ పట్టుకుని మీ గురించే మాట్లాడతారు. నేను చూసాం కదా అనంతపూర్లో, వాళ్ళు ఎవరో జనసేన నాయకులు జెండాలు ఎత్తితే లేదు 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 మన నాయకుడు కోసం మన జెండాలు ఎత్తకూడదు, ఆయన జెండాలు ఎత్తారు, మీరు కూర్చోండానికి కష్టపడుతున్నాడు ఇతను. ఎందుకు కష్టపడుతున్నాడు నాకైతే అర్థం కాలేదు. దేవుడిచ్చిన తమ్ముడు అంటే సరే మంచిదే, అంటే కలిసి ఉండటం కూడా మంచిదే. ఎంతకాలం 2014-19 కలిసి ఉన్నటువంటి వాళ్ళు 19-24 వచ్చేసరికి ఏమైపోయారు? రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు కలిసే ఉన్నారు కదా. నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు? బీఎస్పీ ఎక్కడుంది, మాయావతి ఎక్కడుంది, కమ్యూనిస్టులు ఎక్కడున్నారు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, లేకపోతే ఇంకొక అన్ని పార్టీలు ఎందుకు ఎత్తుకున్నారు మీరు? దేవుడిచ్చిన తమ్ముడైతే అప్పుడే దేవుడు లాగేశాడు వెనక్కి, మాయం చేశాడా? లేదు కదా.
ఇవన్నీ ఎందుకు సార్? అవకాశవాదంగా మాట్లాడదలుచుకున్నారు, మాట్లాడుకోండి. బట్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు బ్లేమ్ ఏ ప్రీవియస్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదు మెడికల్, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ ఏం తెలియదు అనుకుందాం. మెడికల్ కాలేజ్ అర్థమే తెలియదు అంటారు. మెడికల్ కాలేజ్ అనే అర్థమే తెలియదు జగన్ కంటే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదు, ఆయన లెర్నర్, అడ్మినిస్ట్రేషన్ లెర్నింగ్లో ఉన్నాడు, స్టూడెంట్ అనుకుందాం. మరి ఒక స్టూడెంటే ఇంత అద్భుతంగా చేయగలిగితే మీరు ప్రొఫెసర్ కదా, 40 years 40 years కదా మీరు ప్రొఫెసర్, వీసీ వైస్ ఛాన్సలర్ అంటావా తర్వాత? అవును, వైస్ ఛాన్సలర్ అంటావా? మీరు ఆ లెవెల్ కదా. మీరు ఎందుకు పడిపోయారు? 14-19లో ఎందుకు పడిపోయారు సార్? 19-24లో ఎందుకు పడిపోయారు మీరు? ప్రజలు ఎందుకు వచ్చేసారు? కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుకునే ముందు కొంచెం ఆలోచించుకొని, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలీదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చదవలేదు, నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్లో లేరు, నో డౌట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉవ్వెత్తున లేచినటువంటి ఒక ఉద్యమంలో ఈయనే మా నాయకుడు అని చెప్పుకున్నాడు. ఆయన దానికి తగ్గట్టుగా పరిపాలన తీసుకొచ్చాడు. నేను చెప్తాను ఈరోజు గర్వంగా, ఈ రాష్ట్రంలో పేదంటి పిల్లవాళ్ళ ప్రపంచాన్ని ఏలాలి అనే దశకి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ నాడు నేడు. బిఫోర్ హై స్కూల్ లెవెల్ కన్నా ముందే నీకు టోఫిల్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా, లేకపోతే నీకు అనేకమైనటువంటి ఇన్పుట్స్ పెట్టి ఆ ల్యాప్టాప్స్ ఇవ్వటం కానీ, ట్యాబ్స్ ఇవ్వటం కానీ, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి రేపు ఇప్పుడు మెడికల్లో ఏం తెలియదు అన్నారు, రేపు ఎడ్యుకేషన్లో కూడా ఏం తెలియదు అనే మాట ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ చేసినటువంటి విద్యా విధానంలో 20 years బ్యాక్ వెనకబడిందని చెప్పి అంటారు రాష్ట్రం. సో ఇప్పుడు వెనకబడిందా ముందుకెళ్ళిందా అనేది ఇంకో 2-3 సంవత్సరాలు. మేము కట్టిన బిల్డింగ్ కలర్ చేసినంత మాత్రాన చేర్పులు మార్పులు ఏమొస్తాయి అంటారు. ట్యాబుల్లో కూడా స్కామ్ జరిగింది అంటే ప్రతి దానిలో కూడా విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది సార్. నేను అనేది, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయకపోతే మేమేదో పొగిడి ఎప్పుడు ఆయన కూడా ఒప్పుకోడు. అసలు నిన్న ఒక మాట అన్నాడు, ఇదే కాదు మేము అనేక అంశాలు చేసాం, ఆయన చూపిస్తే నిజంగా ఆశ్చర్యపోయాం. ఆయన చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఈ రాష్ట్రంలో ఆశ్చర్యపోయాం. మాకు కూడా చెప్పుకొని చేత కాలేదని అన్నాడు ఆయన. హీఈస్ అడ్మిటింగ్ హిమ్సెల్ఫ్, నాకున్న సైన్యంలో చాలా మంది చెప్పలేకపోయారు, మేము చెప్పుకోలేకపోయాం, వాటన్నింటి వాళ్ళు అబద్ధాలుగా చెప్పి ఈరోజు అంటే నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. ఈరోజు అబద్ధం కుర్చీలో కూర్చొని వెళ్తున్న నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం.